గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి నా మోటార్ బైక్ రివీల్ చేద్దాం. మీరు థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. సో బైక్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. ఈ బైక్లు నేనైతే తీసి ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. ఈరోజు వీడియోలో మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఏ వెహికల్ అయినా సరే బేసిక్ మెయింటెనెన్స్ ఏమేమి ఉండాలి, ఏమేమి టూల్స్ అవసరం ఉంటాయి దాని మీద చేస్తున్నాను వీడియో. సో మినిమం మెయింటెనెన్స్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే ఉంటుంది, ఎందుకంటే క్రోమ్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ వస్తున్నాయి, కానీ మ్యాక్సిమం క్రోమ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో క్రోమ్కి ఏంటంటే ఎప్పటికప్పుడు పాలిష్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. సో మీకు అవి చూపిస్తాను. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మెయింటైన్ చేయడానికి అయితే ఇవైతే మనకు అవసరం ఉంటుంది. ఒకటి యాంటీ రస్ట్ స్ప్రే, నెక్స్ట్ WD-40 ఇది అయితే లూబ్రికేషన్కి మూవింగ్ పార్ట్స్, నెక్స్ట్ క్రోమ్ అండ్ మెటల్ పాలిష్ వస్తుంది. ఇది కూడా మెటల్ పాలిష్. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ మెటల్ పాలిష్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆటోసోల్ కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యూల్ ఎడిటర్, పెట్రోల్ ట్యాంక్లోకి వెళ్తుంది ఇది. సో దీనివల్ల మీకు ఏంటంటే అడ్వాంటేజెస్, ఇగ్నిషన్, నెక్స్ట్ ఫ్యూల్ ఎకానమీ అది కూడా బాగుంటుంది. ఇంజెక్టర్స్ ఏమైనా ఉన్నా సరే అన్నీ క్లీన్ అవుతుంది అన్నమాట లోపల, ఇంజిన్ లోపల. బేసిక్గా వాష్ కన్నా ముందు ఏవైతే మెటల్ పార్ట్స్ అండ్ క్రోమ్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ దీంతో మైక్రోఫైబర్ క్లాత్తో ఫస్ట్ కంప్లీట్గా షైన్ వచ్చే వరకు చేసి దాని తర్వాత వాష్ చేయడం బెస్ట్. ఎందుకంటే వాష్ చేసిన తర్వాత వాటరీ ఉంటుంది. సో ఎంత వాటర్ క్లీన్ చేసినా సరే మీకు అంత ఫినిష్ అయితే ఉండదు. సో ఫస్ట్ లెట్స్ గో విత్ దిస్. ఫస్ట్ అయితే మైక్రోఫైబర్ క్లాత్తో క్రోమ్ పార్ట్స్ అన్నీ ఫుల్గా ఒకసారి డస్ట్ అంతా పోయేలాగా ఇట్లా ఒకసారి క్లీన్ చేసేయండి. సో దాన్ని బట్టి మనం క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా అప్లై చేయొచ్చు అన్నమాట. సో మెయిన్గా ఈ పార్ట్స్, ఇంజిన్ పార్ట్ అండ్ ఆల్సో ఎగ్జాస్ట్ పార్ట్ అనేది మెయిన్ బాగా షైన్ వస్తుంది. ఈ క్రీమ్ అయితే ఇలా అప్లై చేశాక మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నాయో క్రోమ్ పార్ట్స్ అన్నిటికి అప్లై చేసుకొని జస్ట్ 2 fingers మొత్తం కంటిన్యూస్గా రబ్ చేయాలి. కంప్లీట్ కొంచెం స్లైట్గా ప్రెషర్ పెట్టి మొత్తం 2 fingers పెట్టి కంప్లీట్గా మొత్తం మీకే తెలుస్తుంది ఫినిష్ వచ్చాక. వన్స్ బాగా రబ్ చేసిన తర్వాత మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేశారు. ఇప్పుడు చూసుకోవచ్చు ప్రీవియస్కి దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. షైన్ అయితే క్లియర్గా చూడవచ్చు, రిఫ్లెక్షన్ అది ఎంత క్లీన్గా ఉందో. నెక్స్ట్ పార్ట్. సో ఈ పార్ట్ కూడా అయిపోయింది. నేనైతే ఆటోసోల్లో యూజ్ చేశాను ప్రస్తుతానికి, ఇంకా వేవెక్స్లో అయితే యూజ్ చేయలేదు. అది కూడా యూజ్ చేసి మీకు అది కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది, కానీ ఆటోసోల్ కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంది. లెట్స్ గో విత్ ఆల్ ది పార్ట్స్. ఫ్రంట్ సెక్షన్ అయితే అయిపోయింది గైస్, చూడండి. ఈ పార్ట్స్, ఇండికేటర్స్, కంప్లీట్ షైన్ అయితే వచ్చింది. బిఫోర్కి ఆఫ్టర్గా చూసుకోవచ్చు. లెట్స్ మూవ్ టు ఇంజిన్ అండ్ ఎగ్జాస్ట్ పార్ట్. 1 eternity later. రెండు పక్కల అయితే ఎగ్జాస్ట్ అండ్ ఇంజిన్ సైడ్ కూడా అయిపోయింది. నేనైతే ఎగ్జాస్ట్కి ఇంకా ఇంజిన్ పార్ట్కి వేవెక్స్ యూజ్ చేశాను. సో రిజల్ట్ అయితే ముందునే చూసుకుంటే బాగా. మీకు
ఇది రెసిడ్యూ అంతా పోతుంది. లేదు ఇంకా గ్లాసీ ఫినిష్ కావాలి అనుకుంటే నిక్లింగ్ చేయించుకోవాలి. సో నిక్లింగ్ అయితే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది, 2000 అలా పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బైక్ వాష్ అయితే చేసేద్దాం. కంప్లీట్ బైక్ అయితే వాష్ అయిపోయింది గైస్. ఇప్పుడు చూసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇంజిన్ షైన్, ఎగ్జాస్ట్, సో ఈ 2 స్ప్రేస్ ఆల్మోస్ట్ ఐడెంటికల్, 2 సేమ్ ఆల్మోస్ట్ ఒకలాంటివి, యాంటీ రస్ట్. సో ఈ స్ప్రే వచ్చేసి మీకు యాంటీ రస్ట్ స్ప్రే. ఎక్కడెక్కడైతే రస్ట్ పడుతుందో ఇక్కడ నెక్స్ట్ ఈ పాయింట్స్ ఎగ్జాస్ట్ మీద, నెక్స్ట్ ఇంజిన్ దగ్గర ఎక్కడైనా మీకు రస్ట్ కనిపిస్తుందా, ఎక్కడైనా ఫామ్ అవుతున్నట్టు అనిపిస్తుందా, సో ఈ స్పాట్స్. సో జనరల్గా ఈ స్పాట్స్ అన్నీ ఎక్కువ రస్ట్ పడుతూ ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్కి. సో ఈ స్ప్రే అనేది ఎప్పటికప్పుడు అప్లై చేస్తుంటే రస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసుకొచ్చి నేను లాస్ట్ టైం స్టార్టింగ్లో నేను అసలు మెయింటెనెన్స్ అంత ఉండేది కాదు. సో ఇక్కడ రస్ట్ అయితే ఫామ్ అయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకోరికి ఇదైతే ప్రాపర్గా రాలేదు. యా, ఇదైతే యాంటీ రస్ట్ స్ప్రే. దీని ఇంకా దీనిది లింక్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి బై చేసుకోవచ్చు. బేసిక్ మెయింటెనెన్స్ అయితే ఈ మాత్రం ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్కి, ఏ వెహికల్ అయినా సరే రాయల్ ఎన్ఫీల్డ్లో. సో ఈ ఇంటర్సెప్టర్కి అయితే ఏఈడబ్ల్యూ ఎగ్జాస్ట్ ఉంది. సో నేనైతే ఏఈడబ్ల్యూ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేశాను దీనికి. సో ప్రస్తుతానికి అయితే డీబీ కిల్లర్స్ ఉన్నాయి దీనికి. డీబీ కిల్లర్స్ తీస్తే మాత్రం సౌండ్ అసలు చాలా టూ మచ్ వస్తుంది. సో అందుకని చెప్పి డీబీ కిల్లర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి K&N ఎయిర్ ఫిల్టర్ ఉంది. K&N ఎయిర్ ఫిల్టర్ ఆల్రెడీ నేను వెహికల్ కొన్న స్టార్టింగ్లోనే నేను ఇన్స్టాల్ చేశాను. అది వేయడం వల్ల అయితే ఇంజిన్ బ్రీతింగ్ అయితే చాలా బాగుంది. మీకు రెవ్ చేసి నెక్స్ట్ ఎగ్జాస్ట్ నోట్ కూడా మీకు వినిపిస్తాం. ఈ ఫ్యూల్ ఎడిటర్ కూడా మీకు అమెజాన్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అమెజాన్లో దొరుకుతుంది. సో ఇదేంటంటే ఫ్యూయల్ కొట్టించే ముందు జస్ట్ ఒక 5 minutes ముందు ఇది యాడ్ చేసేయండి. పెట్రోల్ బంక్లోకి వెళ్ళిన తర్వాత 3 to 5 liters ఫ్యూల్ వేయండి. మొత్తం 25 ml, ఇది 25 ml మొత్తం కంప్లీట్గా వేసేసి 3 to 5 liters ఫ్యూల్ కొట్టిస్తే అది డైరెక్ట్గా మీకు ఇంజన్లోకి వెళ్తుంది. దానివల్ల మీకు స్మూతర్ ఇంజన్, నెక్స్ట్ ఫ్యూల్ ఎకానమీ, ఇనిషియల్ ఇగ్నిషన్ అన్నీ కూడా స్టేబుల్ అవుతాయి అన్నమాట. సో ఇదైతే ఫ్యూల్ అడిటివ్ అయితే మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు వెహికల్ యూజ్ చేయను ఒక 1 month వరకు లేదా 2 months వరకు యూజ్ చేయట్లేదు అనుకుంటే బెటర్ సీట్ కింద నా బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ కనెక్షన్ అయితే రిమూవ్ చేసేయండి, లేదంటే బ్యాటరీ డౌన్ అయిపోద్ది. నేను ఆల్రెడీ ఆ ఇష్యూ ఫేస్ చేశాను. దానివల్ల బ్యాటరీ కంప్లీట్గా రీప్లేస్ చేయాల్సి వచ్చింది. దీనికైతే కొత్త బ్యాటరీ వేసా. సో ఆన్ చేసి చూపిస్తాను. బేగా ఆర్పిఎం అనేది డౌన్ అవుతుంది. ఎగ్జాస్ట్ నోట్ చూడండి. ఆర్పిఎం ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత ఇనిషియల్గా యాక్సిలరేషన్ ఇచ్చిన వెంటనే డ్రాప్ అవుతుందో. మీరు
మీరు చూసుకోవచ్చు అది కేఎన్ఎన్ ఎయిర్ ఫిల్టర్ వల్ల అలాగా బ్రీతింగ్ ఇంజిన్ బ్రీతింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యూయల్ ఎకనామీ కూడా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్పిఎం మీరు చూసుకోవచ్చు. ఇనీషియల్ యాక్సిలరేషన్ ఇవ్వని వెంటనే థ్రాటిల్ రెస్పాన్స్ ఎంత బాగుందో. నెక్స్ట్ రిలీజ్ చేయగానే వెంటనే ఆర్పిఎం కూడా వెంటనే డ్రాప్ అవుతుంది. యా, దాని కేఎన్ఎన్ ఎయిర్ ఫిల్టర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఏడబ్ల్యూ కూడా అమెజానే, సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. కేఎన్ఎన్ అయితే నాకు అరౌండ్ 6K పడింది, కానీ అదైతే వర్త్ అని చెప్పచ్చు. దీని పర్ఫార్మెన్స్కి, ఇంజన్కి ఎలాంటి ఎయిర్ ఫిల్టర్ అయితే పక్కా ఉండాలి. సో నెక్స్ట్ దీనికి టైర్స్ అయితే ప్రస్తుతానికి వాంటింగ్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ స్టాక్ కంపెనీతో పాటు వచ్చిన టైర్స్ ఇవి. సో సైడ్ గ్రిప్ తప్పితే సెంటర్ గ్రిప్ లేదు, అయిపోయింది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ వచ్చే అప్గ్రేడ్లో మీకు టైర్స్ అలాంటి టైర్స్ వేయించుకుంటే బెస్ట్. ఇంటర్సెప్టర్ 650, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్స్కి ఎలాంటి టైర్స్ అయితే మీకు బడ్జెట్లో మంచి టైర్స్ ఇందులో వస్తాయి, ఏ బ్రాండ్లో వస్తాయి అనేది కూడా చెప్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.